నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం అమ్మా. నిన్న మనం వ్యర్థ సంభాషణల గురించి మాట్లాడుకున్నాం. మరి మంచి సంభాషణలు ఎలా మాట్లాడుకోవాలి? ప్రశంసలు పొందే మంచి సంభాషణలు ఉంటే అది మనకి ఎంతో మనసుకి హాయిగా ఉంటుందిరా. మన మాట తీరులోనే మన సభ్యత, మన సంస్కారం కనిపిస్తాయి. కాబట్టి మన సంభాషణ, మన మాట తీరు కూడా చాలా ముఖ్యమైనది. మాట తీరులో మన వ్యక్తిత్వం కనిపిస్తుంది, మన పర్సనాలిటీ. బాహ్య పర్సనాలిటీ, అంతర్ పర్సనాలిటీ అని రెండు ఉంటాయి. మన అంతర్ పర్సనాలిటీ మనం మాట్లాడే సంభాషణలో తెలుస్తుంది. లోకడ చాలాసార్లు మనం చెప్పుకున్నాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మనం మంచిగా మాట్లాడగలిగితే జనాలందరూ మనకి మిత్రులు అవుతారు. మాట కానీ సంభాషణలో కానీ చమత్కారం ఉండాలి. మంచి సంభాషణ ఎలా ఉండాలని అడిగారు కదా. మంచి సంభాషణలో చమత్కారం ఉండాలి, ప్రావీణ్యత ఉండాలి, నైపుణ్యంతో సంభాషించాలి. ఇవి ఇంపార్టెంట్. అలాంటి సంభాషణే ప్రశంసలు పొందుతుంది. సరేనా? మనం సంభాషించేటప్పుడు ఎదుట వ్యక్తి ముఖాన్ని పరిశీలిస్తూ చూడాలి. నువ్వు తల దించేసుకొని ఎటో చూస్తూ మాట్లాడటానికి వీల్లేదు. మనం సంభాషించే మనిషి, మన ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ముఖాన్ని పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళ ముఖాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ సంభాషణ కొనసాగించవచ్చా, ఆపివేయాలా. ఎందుకు? అతని ముఖ కవళికలోనే మనము చెప్పేది ఆయన ఇంట్రెస్ట్గా విందామనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా అర్థమైపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఎదుట వ్యక్తి ఆయన కూడా మాట్లాడటానికి అవకాశం మనం కల్పించాలి. మీరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం కాదు, ఎదుట వ్యక్తికి కూడా అవకాశాన్ని ఇవ్వాలి. సంభాషణ ఎదుట వ్యక్తికి స్పష్టంగా, నిర్భయంగా, సూటిగా ఉంటే అతడు చక్కగా మీరు చెప్పే మాటలని, మీ సంభాషణలని వింటాడు, మిమ్మల్ని ప్రశంసిస్తాడు. ఇది ఇంకా అతి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్తానమ్మా. సంభాషించేటప్పుడు ఎత్తు పొడుపు మాటలు ఉండరాదు, సాధింపు మాటలు ఉండరాదు, అపనమ్మకాలు కలిగించే మాటలు ఉండరాదు, ఆక్షేపణలు చేస్తారు చూడు, అవి ఉండరాదు. ఎదుటి వ్యక్తి రుచి మీన్స్ వారి ఇష్టం తెలిసి సంభాషించాలి. అంటే ఆచి తూచి మాట్లాడాలి, వాళ్ళతో కలిసి సంభాషించాలి. మీ సంభాషణ ఎదుటి వారికి ఆనందపు విందులాగా ఉండాలి. అలా సంభాషించాలి. మీరు సంభాషణలో సంతోషం ఉండాలి, ఆశ్చర్యం ఉండాలి, చమత్కారం ఉండాలి, హాస్యం ఉండాలి, చాతుర్యంగా అవన్నీ జోడిస్తూ మీరు సంభాషించాలి. అలాంటి సంభాషణే 10 కాలాల పాటు వాళ్ళు గుర్తుంచుకుంటారు, చివరి వరకు వీడ్కోలు పలుకుతారు. మనకి మన కష్టాలు కానీ, మన బాధలు కానీ, మన అనారోగ్యపు విషయాలు కానీ, మన ఇంటి గొడవలు కానీ ఏకరువులు ఈ సంభాషణలో పెట్టవద్దు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, తల్లి తండ్రితో మాట్లాడే సంభాషణ ఎలా ఉండాలి, గురువులతోనూ పెద్దలతోనూ మాట్లాడే సంభాషణలు ఎలా ఉండాలి, చిన్న పిల్లలు సమవయస్కులతో సంభాషణ ఎలా ఉండాలి, చిన్న పిల్లలతో ఎలా సంభాషించాలి, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయమ్మా. చిన్న పిల్లలతో మనం చిన్న పిల్లలమే మాట్లాడతాం, ఏంటి నాన్న ఎలా ఉన్నావు అలా మాట్లాడతాం. పెద్దవాళ్ళతోనూ గురువులతోనూ వాళ్ళతో సంభాషించేటప్పుడు ఇలాంటివి పెట్టకూడదు. మన సమవయస్కులు, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వేరే రకంగా మనం సంభాషిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంభాషించే పద్ధతులు మనుషుల్ని బట్టి వేరువేరుగా ఉంటాయి నాన్న. కాబట్టి మీ సంభాషణ ఎప్పుడూ కూడా సుమధుర భాషణమే సంభాషణ యొక్క లక్ష్యమై ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. స్వస్తి. ఇప్పటి నుంచి మంచి సంభాషణలే సంభాషిస్తారు. ధన్యవాదాలండి.